లేనిపోని డౌట్ దానికి ఏమి రావు కానీ నువ్వు సప్పుడేకుండు ఓ అన్నిటికి భయపడతావు. అయినా దాని భర్త సంపాదించిన పైసలు అది అడుగుతుంది దాని అక్క అది. ఇప్పుడు మనం ఇట్లా పైసలు ఇవ్వలేదనుకో అది నిజంగానే మన మీద లేనిపోని డౌట్ క్రియేట్ చేసుకుంటుంది. అందుకే 2 లక్షలు ఇచ్చినాం అనుకో శివగాడు వచ్చేదాకా కూడా మళ్ళా రూపాయి అడిగేది మనల్ని. మస్తు నమ్ముతుంది. 2 లక్షలు లేవుందే మనకి ఎన్నో రాంగా. ఏమో ఇవాళ 2 అడిగింది, రేపు 3 అడుగుతది. ఆమె ఇట్లనే అలవాటు చేసుకుంటా పోతది, నువ్వు ఇచ్చుకుంటావు. నేను ఎందుకు ఇచ్చుకుంటా పోతానే ఇక ఊక అడుగుతుందని ఇత్తనే పోతాను అంటే నాకు తెలివి లేదా జ్ఞానం లేదా కొడతావు. ఏమో నీ ఇష్టం ఉన్నది చేసుకో. దీనికి రూపాయి కూడబెట్టే శాత కాదు, అడక తినే శాత కాదు, దోసుకునే శాత కాదు. ఈ మనిషి ఏం ఎట్లా బతుకుతామో రేపు పిల్లలు పుడితే ఎట్లా తస్తుందో వీళ్ళను. ఇది రూపాయి తెచ్చింది కాదు ఏం కాదు. బాగా మాట్లాడుతుంది అన్నిటికీ భయపడుతుంది. భయపడితే పనులు నడివే ఈడ. ఏది చేసినా తప్పు చేసినా కూడా ధైర్యంగా దర్జాగా ఉండాలి. అది రాజ బతుకంటే. పిచ్చోళ్ళకి ఏం తెలియదు. రాజు ఏడున్నావురా? హలో శివ. రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావే?